నమస్తే వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి మేనిఫెస్టో కోసం కసరత్తు చేసిన ఇరువురు నేతలు. తమది సెక్యులర్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మైనార్టీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సహకరిస్తుందని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశానికి హాజరైన నాగబాబు ఈసారి సాక్షాత్తు దేవుడే దిగొచ్చి పోటీ చేసిన వైసీపీ 175కి 175 గెలవటం అసాధ్యమని జోస్యం. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరింది. సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. మరో 2 విడతల సమావేశాల తర్వాత సంక్రాంతి నాటికి ఇది కొలికి రానుంది. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు సమ ఆలోచనలు జరిపినట్లు తెలిసింది. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పవన్ తో పాటు ఆయన భార్య ఆనా స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడి నుంచి బరిలో దిగాలి అని నేతలు విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలి, దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం తదితర అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ నడిచింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి, ఎప్పటి నుంచి వాటిని ప్రారంభించాలి అనే అంశాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారని, కొలికి వచ్చిన తర్వాత బహిరంగ వేదికపై వచ్చిన కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఇదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అన్ని మతాలను గౌరవిస్తామని డిప్యూటీ సీఎం అంజద్ బాషా వ్యాఖ్యానించారు. మైనార్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సహకరిస్తుందని, అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. వైనాట్ 175 వైసీపీ అన్నట్టు నియంత్రత్వ ధోరణికి నిదర్శనమని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి ఉండకూడదని నాగబాబు అన్నారు. ప్రజా సమస్యలపై గళ వినిపించేందుకు ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలన్నది తన సొంత అభిప్రాయమని ఆయన వెల్లడించారు. ఎంబీకే భవన్ లో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ మరియు బాధ్యతలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు, మేధావులు పాల్గొనగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనార్టీల హక్కులపై అవగాహన కల్పించేలా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. మిల్లీ కౌన్సిల్ దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు మైనార్టీలో అవగాహన పెంచుతాయన్నారు. ఈ సమావేశాలను జిల్లా, మండల స్థాయిలో కూడా నిర్వహించాలని, అప్పుడే మంచి జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ పరిపాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ మైనార్టీలను ప్రోత్సహించడంలో ముందుంటారని పేర్కొన్నారు. ఏదైతే మైనారిటీస్ యొక్క హక్కులను మరి ప్రజలకు తెలియపరచాలి, మరి వాళ్ళ హక్కులను కాపాడేదానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్ళాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఈ యొక్క ఆర్గనైజేషన్ ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా పనిచేయడం జరుగుతుంది. మరి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని, మరీ ముఖ్యంగా మైనార్టీలో ఉండే అన్ని వర్గాలను కలుపుకొని మరి వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు నేను ముందుగా వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి దిశలో మరి అనేక మంది ఇంటలెక్చువల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అడ్వకేట్స్, మరి ప్రొఫెసర్స్ అందరు కూడా మా మత గురువులు కూడా అనేక మంది రావడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశలో
మరి వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించుకొని మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆ దిశలో పనిచేసేదానికి ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై 2.5 గంటల పాటు చర్చించారని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్లు వివరించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు నాయుడు పవన్ చర్చించారని తెలిపారు. ఏపీకి చక్కటి పరిపాలన ఎలా అందించాలనే దానిపై చర్చ జరిగిందన్నారు. పార్టీ పరంగా సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయని వెల్లడించారు. భవిష్యత్తులోనూ రెండు పార్టీల శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళ్తాయని, మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్ కి చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈ రోజు నిర్ణయించుకున్నారు. వైసీపీ లీగల్ సెల్ సభ్యుల వలనే చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి బయటకు వచ్చిందని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమాలను, అవినీతి బయటకు తేవటంలో సభ్యులు చేసిన కృషి అద్భుతమని కొనియాడారు. సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచి వల్ల మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండనున్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణల కారణంగా పదవులు దక్కలేదని, అసంతృప్తికి గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రతి పార్టీలో లీగల్ సెల్ ఎంతో ముఖ్యమని, వైసీపీ లీగల్ సెల్ బలంగా ఉండటం వల్లే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, వైసీపీ సెల్ నుంచి న్యాయవాదులు కేవలం జగన్ మీద ప్రేమతో పనిచేశారని వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ న్యాయవాదులకు అండగా ఉన్నారని మరో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. లా నేస్తం ద్వారా లాయర్లకు ఆర్థిక సహాయం చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు వైసీపీ గెలుస్తుందని అన్నారు. టీడీపీ చేరుస్తున్న దొంగ ఓట్లపై కూడా లీగల్గా పోరాటం చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. కుల వ్యవస్థను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. 4.5 ఏళ్లలో తాను చేసిన పాలన చూసి ఓటు వేయమని మాత్రమే సీఎం జగన్ కోరుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజలకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారని స్పష్టం చేశారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా దేశంలోని ఎవరూ చేయని విధంగా పేదలకు వైద్యాన్ని అందజేస్తున్నారన్నారు. న్యాయవాదులుగా లీగల్ సెల్ సభ్యులు మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని కోరారు. న్యాయవాదుల్ని ఈ మీటింగ్కి సమీకరించిన ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకున్న వారికి. ఏదైతే 2019 ఎన్నికల ముందు నేను కానీ, మల్లాది విష్ణు గారు కానీ, అదేవిధంగా ఈస్ట్లో కానీ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి చాలా చక్కగా మీరు ఆ రోజు ఎన్నికల్లో చక్కటి భాగస్వామ్యం అయ్యారు. అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్కి 2-3 లాయర్లు చొప్పున ఆ రోజు మీరందరూ కూడా మాకు ఆ రోజు కార్పొరేటర్స్ కానివ్వండి, మాకు కానీ ఎంతో చక్కగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఇందాక సాయిరామ్ గారు మాట్లాడినా కానివ్వండి, గౌతమ్ రెడ్డి గారు మాట్లాడినా కానివ్వండి, ఒకటే. ఎందుకంటే కొన్ని వందల మంది విజయవాడ బార్ అసోసియేషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు.
వాళ్ళలో కొంతమందికి పదవులు వచ్చుండొచ్చు, కొంతమందికి రాకపోండొచ్చు. దాంట్లో కొన్ని కుల సమీకరణలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఈక్వేషన్స్తో కొంతమంది రాకపోయినా కానీ ఇది 2024 ఎన్నికల సమయం. రానున్న ఇంకొక 25 నుంచి 30 సంవత్సరాల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు తీసుకొస్తారు. అందరికీ కూడా తగు న్యాయం జరుగుతుందని చెప్పని నేను పూర్తిగా మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మనకి సుధాకర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019కు ముందు చాలా వరకు ఐడెంటిఫై చేసి, ఆ తర్వాత మనోహర్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా ఈ యొక్క విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా ఇక్కడున్న అడ్వకేట్స్తో వారికి ఉన్న సంబంధాలతో దాదాపు అన్ని రకాల పోస్టులు వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, కొన్ని పార్టీ పదవులు కావచ్చు, కొన్ని ప్రభుత్వ పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే చాలామందికి ఇంకా మనం ఎన్నాళ్ళు కష్టపడ్డాం, పార్టీలో మమ్మల్ని గుర్తించలేదు, ఇంకా మనకి పదవులు రాలేదని ఆవేదన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర 10 పదవులు ఉంటే 100 మంది దానికి అర్హులు ఉన్నారు మన దగ్గర. దానికోసమే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కానివ్వండి. తప్పకుండా రేపు 24 తర్వాత ఎవరైతే ఇంకా పదవులు ఆశిస్తున్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. మగవుల మనసును దోచుకునే ఆక్వా డైమండ్ షోరూమ్ నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్పెషల్ కలెక్షన్స్, స్పెషల్ డిజైన్స్ తో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి ఆక్వా డైమండ్స్ అడుగుపెట్టింది. నవరత్నాల్, వెడ్డింగ్, హ్యాంగింగ్ డిజైన్స్ తో హ్యాండ్మేడ్ తో అందుబాటులోకి ఉన్నాయని ఆక్వా డైమండ్స్ విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి పి అనురాధాలు తెలిపారు. జ్యువెలరీలో చిన్న మార్పులు చేయాలన్నా రీడిజైన్ చేసి ఇచ్చే కొత్త కాన్సెప్ట్ ని నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వారు తెలిపారు. లబ్బిపేట ది అడ్రస్ మాల్ రోడ్లోని పంచువటి బిల్డింగ్ లో నూతనంగా ఆక్వా డైమండ్స్ షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్ ని ఆక్వా డైమండ్స్ ఎండి చైతన్య అగర్వాల్, స్టోర్ మేనేజర్ ఉదయ్, విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి పి అనురాధాలు లాంఛనీయంగా ప్రారంభించారు. అనంతరం మీడియాకు షోరూంలోని ప్రత్యేకతను విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి పి అనురాధాలు వివరించారు. బొటిక్ స్టైల్ కాన్సెప్ట్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా ప్రతి కస్టమర్ ప్రీమియం మోడల్స్ దగ్గర నుంచి లైట్ వెయిట్ జ్యువెలరీ, వెడ్డింగ్ డిజైన్స్ అన్ని ప్రైవసీగా లాంజ్ లో కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర షోరూమ్స్ తో పోలిస్తే తమ వద్ద ఉన్న డిజైన్స్ అందరికీ నచ్చుతాయని, తేడా బాగా తెలుస్తుందని తెలిపారు. తమ వద్ద గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్నారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని వారు చెప్పారు. కస్టమర్లు ఒకసారి తమ షోరూమ్ ని విజిట్ చేసి ఇక్కడ లభించే ప్రత్యేక ఆభరణాల డిజైన్ల గురించి తెలుసుకోవాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ అండ్ నమస్తే విజయవాడ. ఇది ఒక 1 year రీసెర్చ్ చేసి ఆల్ ది బెస్ట్ స్టోర్ జ్యువెలరీ ఎక్కడ అని వి ఫైండ్ అవుట్ ఇట్స్ ఆక్వా జ్యువెలర్స్ ఇన్ బంజారా హిల్స్ అండి. అది వెళ్ళి వాళ్ళ జ్యువెలరీ చూసాక వీ వర్ సో ఆస్ట్రక్ అండ్ వీ వర్ వెరీ ఇంప్రెస్డ్. సో అలా ఆలోచిస్తూ ఉండగా వీ వాంటెడ్ టు బ్రింగ్ వన్ ఆఫ్ ది బొటిక్ స్టైల్ టు విజయవాడ. ఫస్ట్ టైం ఈ బొటిక్ స్టైల్ మా స్టోర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ద ప్రీమియం కస్టమర్ ఫీల్స్ వెరీ ప్రీమియం. అలా అని మా దగ్గర ఓన్లీ బ్రైడల్ అనే కాదు, వీ స్టార్ట్ విత్ 50,000 స్టర్ట్స్ నుంచి హై అండ్ బ్రైడల్ జ్యువెలరీ దాకా మొత్తం దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ మేడ్ అండ్ we have our own manufacturing unit and the models are very flexible అండి. మేము ప్రీవియస్ 1 week బ్యాక్నే మేము ఆక్వా డైమండ్స్ ప్రీ లాంచ్ చేసి ఉన్నామండి. ఆక్వా డైమండ్స్ ప్రీ లాంచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారు. డిజైన్స్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు స్టోర్ లాంచ్ చేస్తామండి. మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. స్టోర్ చాలా బాగుంది. ఇది విజయవాడలో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము, బొటిక్ కాన్సెప్ట్. ఈ బొటిక్ కూడా మంచిగా ఏ కస్టమర్కి ఆ కస్టమర్ ప్రీమియం లాంచెస్ అలాట్ చేసి ఆ లాంచ్లో వాళ్ళకి స్పెషల్గా ఆ ప్రైవసీ వాళ్ళకి ఉండేలాగా మేము ప్లాన్ చేసాము. చాలా 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 బాగా వచ్చిందండి స్టోరు. కలెక్షన్ అయితే ఆసమ్ ఉన్నాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి ప్రీమియం వెడ్డింగ్ జ్యువెలరీ వరకు కూడా మన దగ్గర రెడీగా ఉంచామండి. ఇట్స్ అప్ టు 50 lakhs అబోవ్ ఐటమ్స్ కూడా మేము ప్లేస్ చేసాము. డెఫినెట్లీ ఒకసారి మీరు రండి, వచ్చి చూడండి. ఈ డిజైన్స్ అండ్ ప్రైసెస్ వచ్చి ఇప్పుడు క్యారెట్ ప్రైస్ ఆఫర్ లాంచింగ్గా మేము 54,999 పెట్టామండి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీరు కంపేర్ చేస్తే మీకే ఆ వేరియేషన్ తెలుస్తుంది మీకు. హలో ఆంధ్ర, అందరికీ నమస్కారం. నేను చేతన్ అగర్వాల్, ఓనర్ ఆఫ్ ఆక్వా డైమండ్స్.
అండ్ మీ ముందు వచ్చాము విజయవాడ. థ్యాంక్ యూ, వెల్కమ్ చేశారు, మాకు విజయవాడకు తీసుకొచ్చారు. ఆక్వా డైమండ్స్ అనేది 13 years ఓల్డ్ బ్రాంచ్ అండి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండి ఇప్పుడు ఫస్ట్ టైం విజయవాడకి ఎంటర్ అయ్యాము. విజయవాడ మార్కెట్ కోసం స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్ చేశాము. మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. ఇక్కడ లైట్ వెయిట్ కలెక్షన్, నవరత్నాల కలెక్షన్, హ్యాంగింగ్స్, బుట్టలు, వెడ్డింగ్ కోసం కావాల్సిన ప్రతి వస్తువు మీకు ఇక్కడ దొరుకుతుందండి. మా దగ్గర వచ్చేసి మీకు టోటల్ హ్యాండ్మేడ్ కలెక్షన్, బయట దొరికేది మీకు ఎక్కువ మషిన్ వర్క్ కానీ ఆ డిజైన్స్ దొరుకుతాయి. ఇక్కడ టోటల్ బూటిక్ కాన్సెప్ట్ చేసాం. మీకు ఏదైనా చిన్న కస్టమైజేషన్ ఉన్నా, చిన్న మార్పులు చేయాలన్నా, మీ జ్యువెలరీని రీడిజైన్ చేయాలన్నా, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. ఇట్స్ ద ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ఇన్ విజయవాడ వేర్ ఇట్ ఈస్ అ బూటిక్ కాన్సెప్ట్. పేరు ఉదయ్ కుమార్ అండి. ఆక్వా డైమండ్స్ ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినందుకు ధన్యవాదాలండి. అండ్ మన దగ్గర ఏంటంటే విజయవాడ గురించి మనం స్పెషల్గా ఒక స్కీమ్ చేసామండి. అంటే బుటిక్ స్టైల్లో స్కీమ్ అనగానే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అండ్ కలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనేది అది కాదండి. మనది కాన్సెప్ట్ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ ఇస్తున్నామండి. టోటల్లీ డిఫరెంట్ ఆన్ మార్కెట్ అండి. వచ్చి మీరు ఒక్కసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మేము ఏం క్రియేట్ చేసాము, ఎలా ఉంది అనేది. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మన విజయవాడ గురించి మన బూటిక్లో ఫస్ట్ ఆక్వా డైమండ్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ చేసాము, గోల్డ్ సేవింగ్ స్కీమ్ అండి. ఇందులో ఏంటంటే ఎవ్రీ ఇయర్ పర్చేస్ చేసే కస్టమర్స్కి బెనిఫిట్ ఇస్తున్నాము. అది ఎలా బెనిఫిట్ అంటే 10 months 11 months స్కీమ్ అండి. మంత్లీ 10,000 నుంచి మీరు 1 lakh అయినా అప్ టు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 11 months పే చేస్తే మన ఆక్వా డైమండ్స్ అనేది కస్టమర్ బెనిఫిట్ గురించి 1 month బోనస్ ఇస్తున్నామండి. ఇంట్రడ్యూస్ చేసాము. ఒకసారి మీరు ప్లాన్ మీకు డీటెయిల్స్ అందరికీ ఇస్తానండి. మీరు ఇందులో ఏంటంటే స్పెషల్ ఏంటంటే అండి, అందరూ ఏంటంటే డిజైన్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది, ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనేది కాదండి. ప్రైస్ ఈజ్ హోల్సేల్ ప్రైస్. అలాగే ఆ హోల్సేల్ ప్రైస్తో పాటు కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే 1 month బోనస్ ఇస్తున్నామండి. స్కీమ్ పేరు స్వర్ణలక్ష్మి అండి. ఆక్వా డైమండ్ స్వర్ణలక్ష్మి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండకూడదని రామోజీరావు కోరిక అని ఏపీఎఫ్సీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉండాలని రామోజీ అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అంటే రామోజీకి ద్వేషమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఏపీఎఫ్ఎస్సీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు చదువుకోవడానికి ట్యాబ్లు ఇస్తే వాటిలో చెడు వీడియోలు చూస్తున్నారని రామోజీరావు అంటున్నారని ఫైర్ అయ్యారు. రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్ అని, పిచ్చిగా అసత్య కథనాలు రాస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. రామోజీరావు కడుపున పుట్టడం శాపమని ఆయన కుమారుడు సుమన్ తనతో అన్నాడని తెలిపారు. లక్ష్మీ పార్వతి గురించి రామోజీరావు పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కమ్మవాళ్లలో కూడా కేవలం తన చెంచా అయిన చంద్రబాబు నాయుడునే సీఎం కావాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ట్యాబుల్లో కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉంటుందని, ఇతర ఏవి కూడా ఓపెన్ కాకుండా లాక్ ఉంటుందన్నారు. 1925లో సికింద్రాబాద్ మార్గదర్శిలో తాను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తానని తెలిపారు. రామోజీ చాలా నిజాయితీపరుడని అప్పట్లో అనుకున్నానని తెలిపారు. కానీ రామోజీరావు పేదల డబ్బులు దోచుకు తింటున్నాడని దుయ్యబట్టారు. ఈరోజు నేను మాట్లాడుతుంది ది గ్రేట్ రామోజీరావు గారి గురించి నేను చెప్పబోతున్నా. ఎలాంటిదంటే చూడండి, రామోజీరావు రామాయణం పక్కన మీరు చూసి ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, రామోజీరావు కొడుకుగా పుట్టడం నాకు శాపం. చూడండి, మీరు ఒకసారి చూస్తే అది క్లియర్గా జనానికి కూడా చెప్పాలి. అంటే రామోజీరావు కొడుకు సుమన్ ఏమన్నా అంటే, రామోజీరావు అనేవాడు నా తండ్రి అవ్వటం నా కర్మ, అలాంటి వాడికి నేను కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న శాపం. ఎలాంటోడు రామోజీరావు అని మనకు చెప్తా. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే చూడండి, బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి, విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు. వేల ఖర్చుతో, కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే, జగన్ బర్త్డే బహుమతి, చెడగొడుతోంది మతి, బాగా ప్రాస్ రాశాడు ఇతనుడు జర్నలిస్టు, గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడ్డారంట. తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. అంటే ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఈ చదువుకోవటానికి పేద పిల్లలకి అవి ఇస్తే అవి చదువుకోకుండా అందులో ఏమన్నా బ్యాడ్ బూతులు, ఇట్లాంటి ఫోర్న్ వీడియోలు ఉంటాయి చూడు, అవి చూసుకుంటున్నారని చెప్పేసి ఈనాడు రాశారు.
ఏ పిల్లోడు ఏ స్కూల్లో ఏ ఇంట్లో ఆ ఓపెన్ చేసి ఆ ట్యాబ్ బూతులు చూస్తున్నాడు, చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసి ఉంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగచాటుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా, దోమలో దోమగా, తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ ట్యాబుల్లో పచ్చి బూతులు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి, సాక్ష్యం కూడా పెట్టాలి. ప్రెస్ క్లబ్ బిల్డింగ్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు జర్నలిస్టు సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని జర్నలిస్టు సంఘాలతో జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రెస్ క్లబ్ అందరికీ కావాలనే నినాదంతోనే ఈ రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రెస్ క్లబ్ ను ఓ యూనియన్కి చెందిన నాయకులు చెప్పడంపై వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ ను ప్రతి జర్నలిస్టుకు చెందిందని వారు స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్, విజయవాడ ఉన్న మీడియా ప్రతినిధులు అందరినీ ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ ప్రధానమైన లక్ష్యము విజయవాడ ప్రెస్ క్లబ్ యూనియన్ అతీతంగా విజయవాడ ఉన్న వేలాది మంది పాత్రికేయ మిత్రులు కూడా దాంట్లో సభ్యత్వం ఇవ్వాలని, తద్వారా వచ్చే కమిటీ విజయవాడ పాత్రికేయ మిత్రులకు అండగా నిలవాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటైన జేఏసీ గత 2 నెలల నుంచి అధికారులకు విన్నవించిన మేరకు సబ్ కలెక్టర్ గారు తీసుకున్న క్రియాశీలకమైన నిర్ణయంతో ఈరోజు ప్రెస్ క్లబ్ అందదనే ఒక లక్ష్యంలో 80% విజయం సాధించాం. ఇంకో 20% కూడా అది పెద్ద విషయం కాకపోయినా కూడా ఇప్పుడు ప్రెస్ క్లబ్ యాజమాన్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది నాయకులు చేస్తున్న తప్పుడు విధానాల వల్ల అది ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. తద్వారా ప్రెస్ క్లబ్ నష్టపోయే పరిస్థితి జరగకూడదు. వాళ్ళలో పరివర్తన రావాలి. వాళ్ళు కూడా వాస్తవ పరిస్థితుల్ని సబ్ కలెక్టర్గా ఇచ్చిన నివేదికలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఇది విజయవాడ అందరి పాత్రికేయ మిత్రుల సంక్షేమం కోసం ఉండాలి తప్ప మా యూనియన్ స్వలాభం కోసం ఉండకూడదని ఆలోచన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు విజయవాడలో ఉన్న అన్ని జర్నలిస్టు సంఘ పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం విజయవాడ ప్రెస్ క్లబ్ అందరి మీడియా మిత్రులు అందరికీ కావాలి. అందుకు అనుగుణంగా ఇప్పుడున్న నాయకత్వం పెద్ద మనసు చేసుకుని వాళ్ళ యూనియన్ కార్యక్రమాలను బంద్ చేసి అందరితో కలిసి ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ పాజిటివ్గాను ఇది 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 ఇంకా లాగాలి, దీన్ని ఇంకేదో చేయాలని ఆ యూనియన్ ప్రెస్ క్లబ్ అధికారం అనిపిస్తున్న పెద్దలు ఊహిస్తే మటుకి జేఏసీ 2 నెలల నుంచి చాలా మౌనంగా సబ్ కలెక్టర్గా రిపోర్ట్ బేస్ అవుదాం, సబ్ కలెక్టర్గా రిపోర్ట్ అనంతరే మనం వాళ్ళ దగ్గర న్యాయం ఉంటే వాళ్ళే చూస్తారు, లేదు మనందరూ న్యాయం సబ్ కలెక్టర్గా ఇస్తే మనంతా కూడా ఉమ్మడి పోరాటానికి వెళ్దామన్న ఆలోచనతో ఉండి ఆగడం జరిగింది. అది వాళ్ళు చేతకంతనంగానో ఎటు ముందెళ్ళిన పరిస్థితులు వాళ్ళు ఊహిస్తూ కొంత ఇబ్బందులు పెట్టినా కూడా మమ్మల్ని ఇప్పుడు మేము ఈ వేదిక నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రెస్ క్లబ్ అందరూ చేద్దాం, మీరు దయచేసి సహకరించండి. భవానీపురంలోని డీజే ఉత్సవ్ మహల్ నందు నేతాజీ రెసిడెన్షియల్ స్కూల్ భవానీపురం బ్రాంచ్ 2000-2001 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకుని తమ అభిప్రాయాలను వారు వెల్లడించారు. ప్రతి సంవత్సరం తమ కుటుంబ సభ్యులతో మరలా ఇలాగే కలుసుకొని ఆనందంగా ఉంటామని వారు తెలిపారు. భవానీపురంలోని డీజే ఉత్సవ్ మహల్ నందు నేతాజీ రెసిడెన్షియల్ స్కూల్ భవానీపురం బ్రాంచ్ 2000-2021 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకోవడంతో ఆనంద కోలాహలంలో మునిగి తేలారు. ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు విద్యా బోధన చేసిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను వారు సత్కరించారు. తాము సాధించిన విజయాలను ఉపాధ్యాయులతో పంచుకున్నారు. తమ పాఠశాల నందు చదివిన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండటం చూసి చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. తమ పాఠశాలను ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తన తోటి విద్యార్థులు చిన్ననాటి మధుర స్మృతులను వివరించారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఒకే వేదికపై తాము కలుసుకుంటామని చెప్పారు. తమ జ్ఞాపకాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులు చాలా సంతోషం. దాదాపు 23 సంవత్సరాల క్రితం చదివినటువంటి విద్యార్థులు గుర్తుపెట్టుకొని మళ్ళా వచ్చి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలం పిల్లలకి
అసలు ఈ ప్రేమలు ఆప్యాయతలనే కరువైనటువంటి రోజులలో 23 సంవత్సరాల క్రితం చదివినటువంటి వీళ్ళంతా కూడా ఓ చోట చేరి అసలు చాలా అరుదైనటువంటి విషయం. మరి జనరల్గా ఆ రోజులలో క్రమశిక్షణ అనే పేరుతో కొంచెం ఇబ్బందికరంగానే వాళ్ళ చదువును దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణతో విద్య వస్తుంది అనే ఉద్దేశంతో మంచి క్రమశిక్షణ పాటించి విద్యాబుద్ధులు నేర్పించాము. దానికి అనుగుణంగానే వాళ్ళంతా కూడా మంచి మంచి స్థాయిలలో ఉండి వాళ్లకు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, తల్లిదండ్రులతోటి మన స్కూల్కి కూడా మంచి పేరు తీసుకువచ్చారు. అట్లాగే చేసినటువంటి వాళ్ళు చదివినటువంటి ఫలితం, వాళ్ళు వేసినటువంటి పునాదులు అంటే 25 సంవత్సరాల క్రితం వాళ్ళు వేసినటువంటి స్కూల్ పునాదులు ఈనాటికి కూడా దాదాపు 1 టౌన్ ఏరియాలో మొత్తం ఏ స్కూలు అంటే బాగుండేది, ఏ స్కూలు అంటే నేతాజీ స్కూలు అనేది చెప్పుకునే స్థితికి వచ్చాం. ఎవరు వచ్చినా కొత్త అడ్మిషన్ వస్తే ఎక్కడ చేర్చమంటారు అంటే నేతాజీ స్కూల్. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ, విద్య, ఈ రెండు ఆ రోజుకి ఈ రోజు కూడా అదే క్రమశిక్షణతోటి నడుపుతూ ఉన్నాం. నడిపినంతకాలం కూడా అదే క్రమశిక్షణతోటి విద్యాబుద్ధులు నేర్పిస్తాం. కేవలం విద్య అంటే పాఠ్య పుస్తకాలు చదవటమే కాదు, మంచి విద్యాబుద్ధులుగా, మంచి విద్యార్థులుగా తోడ్పాటుని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూలు స్థాపించాం. అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. గౌరవనీయులైన రెడ్డి సార్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, నాతోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. పూర్వపు విద్యార్థులకు ఆశీస్సులు. నేను నేతాజీ హై స్కూల్లో 95లో చేరాను. 95 జూన్లో చేరాను. ఫస్ట్ వచ్చి నేను ఈ టీచింగ్ ఫీల్డ్ రావటం అనేటువంటిది ఫస్ట్ నేతాజీ స్కూల్లోనే. రెడ్డి గారిని చూసి చాలా విషయాలు అయితే నేర్చుకున్నా. అప్పుడు నాకు ఏం తెలియదు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చా. డిగ్రీ చదువుకున్నాం, బీఈడీ చేసాము. డిఎస్సి కోసమే విజయవాడ వచ్చాను. సార్ మా బాబాయ్ ఇక్కడ చేర్చారు, స్కూల్లో చేర్చారు. స్కూల్లో చెప్తూ ఉంటే సబ్జెక్ట్ వస్తుంది, మన కాంపిటీషన్లో విన్ కావచ్చు అనేటువంటి ఆలోచనతో టీచర్ పోస్ట్ కోసం వచ్చాను. రెడ్డి సార్ అంటే 4:45 లేసేవాళ్ళం, మీకు అందరికి తెలుసు. హాస్టల్స్ 9:30కి పడుకునేవాళ్ళం రాత్రి. రెడ్డి సార్ని చూసి ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నాం. చాలా విషయాల్లో చెయ్యాలి అనేటువంటి, పిల్లలు మనది అనేటువంటి స్కూల్ మనది, ఈ పిల్లలు మన వాళ్ళు అనేటువంటి ఆలోచనతో వర్క్ చేశాం. ఏ వర్క్ అంటే 9:30 వరకు పనిచేసినా నాకు అంత అలసిపోయినట్టు అనిపించలేదు. మా పిల్లలకు స్కూల్ టాపర్గా చేయాలి, మంచి మార్కులు రావాలి, మా సబ్జెక్ట్లో మంచి మార్కులు రావాలి అనేటువంటి ఆలోచనతో కొంతమందికి తప్పు లేకుండా కొట్టుంటాం. తప్పు చేసినా కొట్టుండొచ్చు, కొన్ని సందర్భాల్లో మనకు తప్పు అనిపించి కొట్టిండొచ్చు. అది చాలా మంది బాధపడవచ్చు. అంటే ఆ సిచ్యువేషన్స్ను అలా ఉండి ఉంటాయి. ఆ కొట్టడానికి కారణం ఏంటంటే మా పిల్లలు నా సబ్జెక్ట్లో మంచి మార్కులు రావాలి అనేటువంటి ఆలోచనతోనే కానీ ఏదో పిల్లల మీద కోపంతో కాదు, ద్వేషంతో కాదు, మన సబ్జెక్ట్లో మంచి మార్కులు రావాలి అనేటువంటి ఆలోచనతోనే అప్పుడు బాగా కొట్టేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే నేను అప్పటి నుంచి చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను. నేతాజీ స్కూల్లో పనిచేశా. కానీ ఒకరిని ఒక దెబ్బ వేసిన మనసులో వాడు ఏం సాయంత్రానికి ఏ కంప్లైంట్ తీసుకొస్తాడు అనేటువంటి భయం, కొట్టడానికి భయం అయిపోతున్నారు. పేరెంట్స్ తీసుకొస్తారేమో, ఏ కంప్లైంట్ తీసుకొస్తారో అనేటువంటి ఆలోచన. ఆ రోజు కంప్లైంట్ అనేటువంటి కొట్టినా కూడా కంప్లైంట్ వస్తాయనేటువంటి ఆలోచన నాకు లేదు. ఎవరిని ఎంత కొట్టినా ఏం మనకు అడిగే వాళ్ళు లేరు అనేటువంటి ఆలోచన ఉండేది. 2000-2001 బ్యాచ్ మీరందరూ. మరి అప్పటికి నేను ఆ స్కూల్లో జాయిన్ అయ్యి ఒక 5-6 సంవత్సరాలు అయి ఉంటుంది. దీపు ఏమో చాలా చిన్నపిల్లాడు, 7th క్లాస్. అప్పుడే జస్ట్ 10th అయిపోయి బయటకు వచ్చాడు రాజేష్. సరే, నేను ఆ స్కూల్లో జాయిన్ అయ్యడం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జాయిన్ అయిపోయాను. అంటే మేము ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఇల్లు కొనుక్కోవటం, అనుకోకుండా నేను జాబ్కి వీళ్ళ దగ్గరికి రావటం, రెడ్డి గారు వెంటనే సెలెక్ట్ చేయటం, అలా నేను వాళ్ళ దగ్గర సుమారు 20 సంవత్సరాలు పనిచేశాను. అయితే
నేతాజీ సంస్థకు ఉన్నది ఒక స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని ఒక హోమ్లీగా ట్రీట్ చేయడం తప్పితే వాళ్ళ స్టాఫ్ మనం వాళ్ళకి అధికారులం అనేటువంటి వ్యాధం లేకుండా మా అందరిని కూడా చూశారు. కాబట్టి మేమందరం కూడా మరి అప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అంతే. రమణారెడ్డి కూడా అంతే. రమణారెడ్డి మొన్నటిదాకా పనిచేశారు ఇక్కడే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈ విధంగా ఏంటంటే స్కూల్కి మంచి అవినాభావ సంబంధాలు మా అందరికీ ఉన్నాయి. ఇక స్టూడెంట్స్గా చెప్పాలంటే అప్పట్లో చాలామంది హాస్టల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పేరెంట్స్ దగ్గర ఇక్కడ ఉండి, హాస్టల్ అంటే మీ అందరికీ తెలిసిందే ఎలా ఉంటుందంటే లైఫ్, హాస్టల్ లైఫే, ఇంట్లో ఉండే లైఫ్ ఇంట్లోలాగే ఉంటుంది. మరి అయినా వాళ్ళ కష్టాలు కోర్చుకొని మరి మా దగ్గర ఉండి నేను చెప్పిన మాట విని చక్కగా బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చారు. ఇవాళ మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అంటే మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా దగ్గర చదివింది ఆఫ్టర్ ఆల్ 10th తర్వాతే మరి మీరందరూ కూడా. కానీ పునాది ఏంటి? 10th వరకే పునాది. అందువలన ఆ పునాది రాయి స్ట్రాంగ్గా ఉంటే కనుక బిల్డింగు దానంతట అదే ఎదుగుతుంది. అందువలన మీరందరికీ కూడా పునాది రావడం మేము ఇక్కడికి ఇచ్చేసినటువంటి 2000 సంవత్సరం గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెడ్డి సార్కి, మేడం గారికి, మిగతా టీచర్లు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, వాళ్ళ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఆలోచన రావటం కూడా చాలా గొప్పది, ఆచరించడం కూడా చాలా గొప్ప విషయం. గతంలో మనం ఏం చదువుకున్నాం, ఎలా చదువుకున్నాం, ఈరోజు ఏం చేస్తున్నాం, ఈరోజు ఈ స్థితిలో రావడానికి మన గురువులు ఎంత ప్రోత్సాహం ఇచ్చారో ఇవన్నీ కూడా మీ అనుభవాలు, మీ యొక్క జ్ఞాపకాలే ఈరోజు ఈ నిదర్శనం ఈ కార్యక్రమానికి రావడానికి. ఒక ఎడ్యుకేషన్లోనే కాదు, చదువుల్లో ఎలా రాణించారో ఆ రోజుల్లో ఆటల్లో కూడా అట్లాగే రాణించారు. మీ అందరికీ నేను ఎడ్యుకేషన్ కంటే కబడ్డీకి బాగా ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళలో నెంబర్ 1 అనమాట. అంటే మన పిల్లలు ఒక ఎడ్యుకేషన్లో కాదు, మిగతా యాక్టివిటీస్లో అన్నింటిలోనూ కూడా, అంటే సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ, అంటే స్పోర్ట్స్లో కానీ, చదువులో కానీ నేతాజీ ఈజ్ బెస్ట్ అని చెప్పి ఒక ఆలోచన అనేది ఆ రోజుల్లో జనాలందరికీ ఉండేది, పేరెంట్స్ అందరికీ కూడా ఉండేది. అంటే నేతాజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ భారతదేశంలో ఎక్కడైనా బతకగలడు అనే ఇది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ క్రమశిక్షణ కానీ, ఆ చదువు విషయంలో కానీ, ఆ స్పోర్ట్స్ల విషయంలో కానీ, ఆ ఎన్నింటిలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి ఇది మన నేతాజీ స్కూల్లో మీరందరూ కూడా నేర్చుకున్నారు. వైనాట్ 175 వైసీపీ అన్నట్టు నియంత్రత్వ ధోరణికి నిదర్శనమని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి ఉండకూడదని నాగబాబు అన్నారు. ప్రజా సమస్యలపై గళం వినిపించేందుకు ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలన్నది తన సొంత అభిప్రాయమని ఆయన వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల జనసేన నాయకులతో నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఫిలిం నగర్లో ఉన్న తన ఓటును మంగళగిరికి బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దీనిని కొందరు వివాదాస్పదం చేయడం మంచిది కాదన్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల్లో ఓటు కూడా వేయలేదని స్పష్టం చేశారు. ఓటు బదిలీకి దరఖాస్తు చేసుకోగా బూత్ లెవెల్లో రాజకీయంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కాకాని అక్రమాలపై పోరాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తన మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ పదవులపై తనకు వ్యామోహం లేదని, పార్టీ కోసమే తాను పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎప్పటి నుంచో మేము చదువుకొని ఒక 6-7 సంవత్సరాల పాటు తర్వాత మా వృత్తుల కోసం మేము చెన్నై వెళ్ళాం. సో ఈవెన్చువల్గా అనేక రాజకీయ
పరిస్థితుల నేపథ్యంలో చాలాసార్లు వచ్చాను. ఇది జనసేన ఆవిర్భావం తర్వాత ఇది రెండోసారి అవుతుంది. ఇది కేవలం జనసేన రాజకీయపరమైనటువంటి మా యొక్క కార్యకర్తలు వీర మహిళల్ని ఒక అవగాహన పెంచుకోవడానికి ఇంకా వీటి కోసం చేద్దామని. సో అందరితోటి మా మీటింగ్స్ అయినాయి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కవరేజ్. అడిగితే ఇది నాకు సార్ మీరు అడగచ్చు, ఎవరైనా మరొకరిని అడగచ్చు, రాజు గారిని అడగచ్చు, అనుకోండి. థ్యాంక్ యూ. ప్రజలు అంతే కదా, నేను చెప్పలేదు ఓన్లీ ప్రచారం. నేను ఇంట్రెస్ట్ నేను ఎటువంటి రాజకీయపరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్. నాది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తానంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. దీని వెనకాల నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేదు. ఎస్పెషల్లీ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ మోటివ్ నుంచి మా యంగ్స్టర్స్ని, మా జనసైనికుల్ని, వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి ఆ స్థాయి శక్తిగా ఎంతో చేయగలను. మా ప్రెసిడెంట్ గారు ఆదేశాలను పనిచేస్తాను. థ్యాంక్ యూ. అది యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ మాకు ఆల్రెడీ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ చాలా చోట్ల వచ్చారు. సో వాళ్ళు డిసప్పాయింట్ చేయలేక టైం సెట్ అవ్వలేదు మాకు. సో ఖచ్చితంగా ఇందాక చెప్పాను సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి, ఈ కాకాయ గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడేటువంటి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి మేనిఫెస్టో కోసం కసరత్తు చేసిన ఇరువురు నేతలు. తమది సెక్యులర్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా. మైనార్టీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సహకరిస్తుందని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశానికి హాజరైన నాగబాబు ఈసారి సాక్షాత్తు దేవుడే దిగొచ్చి పోటీ చేసిన వైసీపీ 175కి 175 గెలవటం అసాధ్యమని జోస్యం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.